దేశంలో ఇక్కడి నుంచి అక్కడి దాకా లేదంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే ఏ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళినా ఏ ఊరు నుంచి వేరే ఊళ్ళకి వెళ్ళినా కూడా ఇటు రైలు ప్రయాణం కావచ్చు, ఇటు రోడ్డు ప్రయాణం కావచ్చు, ఇటు ఎయిర్వేస్ అంటే గాలి ప్రయాణం కావచ్చు తీసుకున్నటువంటి జనాలు ఎక్కువ దిగువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా కూడా రైలు ప్రయాణం చేసేటువంటి అధికారం ఉన్నప్పటికీ ఆ రైల్వే ఛార్జీలు ఇప్పుడు భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉన్నందున ఇది ఒక దిగువ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎక్స్ప్రెస్ రైళ్లలో తరగతులలో దాదాపు ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు 2 పైసల చొప్పున, నాన్ ఏసీ కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీలు పెంచే అవకాశం అయితే ఉంది. దీన్ని ఇమీడియట్లీ అంటే మంగళవారం రోజు నుంచే అంటే ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రైల్వే శాఖ అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రకటించింది. నూతన ఛార్జీల మేరకు అంటే 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఇది మాత్రమే చేసినటువంటి టికెట్ల పెంచిన ఛార్జీలు అని చెప్తున్నారు. ముఖ్యంగా సూపర్ ఫాస్ట్ కావచ్చు, సర్ఛార్జీలు కావచ్చు, సర్ప్లస్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ ఛార్జీలు కావచ్చు, తత్కాల్ ఛార్జీల వివరాలకు దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో బట్టి ఉంటుంది. దాదాపు ఒక టికెట్ పైన అంటే సాధారణ ద్వితీయ శ్రేణి అంటే ఆర్డినరీ సెకండ్ క్లాస్లలో 500 కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే దాదాపు ఒక ఛార్జీలే 500 నుంచి 1500 దాకా ఉండొచ్చు అవకాశం అయితే ఉంది. అయితే ఒక్కొక్క టికెట్ పైన 5 రూపాయల చొప్పున అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఒక టికెట్ పైన అంటే 1500 1 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్ మీరు ఇక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క టికెట్ మీద 10 రూపాయల వరకు అయితే పెంచే అవకాశం అయితే ఉంది. అదే దాని పరంగానే 2500 1 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ వరకు దాదాపు 15 రూపాయల చొప్పున ఒక్కొక్క ఛార్జీలు పెంచే అవకాశం అయితే ఉంది. అందులో ముఖ్యంగా ఆర్డినరీ స్లీప్ క్లాసర్ టికెట్లపై దాదాపు అపారమైన చొప్పునటువంటి పెంచడం అయితే జరిగింది. అటు మెయిల్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ అంటే నాన్ ఏసీలో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఒక ఇంటర్సిటీ అంటే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం ఒక జంక్షన్కి ఒక జంక్షన్ని కలిపినటువంటి ఫస్ట్ క్లాస్, నాన్ ఏసీ, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ఈ ఇటువంటి సపరేట్ కోచుల్లో కూడా 1 కిలోమీటర్కి పైసా చొప్పున అయితే పెంచడం అయితే జరిగింది. 1 కిలోమీటర్ కంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 1 రూపాయిగా నిర్ధారించడం అయితే జరిగింది. దాదాపు 10 కిలోమీటర్లు వెళ్తే 10 పైసలు పెంచే అవకాశం అయితే ఉంది. అన్ని రకాల రైళ్లలో కూడా ఇతర గదులకు అంటే ఈ యొక్క 2 చొప్పున అయితే చొప్పునైతే పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా రాజధాని కావచ్చు, శతాబ్ది, ఇలాగే దురంతో, వందే భారత్, తేజస్, అమృత్ భారత్ లాంటి ప్రీమియర్ రైళ్లలో కూడా కొత్త రుజుములు అంటే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి అంటూ కూడా ఆ యొక్క నిబంధనలో రైల్వే శాఖ అయితే వస్తుంది. హైదరాబాద్ నుంచి మడ్గేవ్ లేదా వాస్కోడిగామాకు అంటే వీక్లీ 2 సార్లు వెళ్ళే ట్రైన్ ఏదైతే గోవా అయితే ఉందో దాంట్లోకి వారంకి 3000 మందిలో వీటిలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలో ఏసీ క్లాసులలో ఒక్కొక్కరికి సుమారు 17 రూపాయల నుంచి 18 రూపాయల వరకు అయితే పెరగడం వల్ల ఈ రైల్వే శాఖ కొత్తగా నిబంధన ఛార్జీలు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అటు రైల్లో వెళ్దామంటే రైలు ఛార్జీలు, ఇటు ఫ్లైట్లలో వెళ్దామంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, తరచూ మనకు చూస్తున్నాం. అయితే ఇంటర్సిటీస్ అదే ఏదైతే రాష్ట్రాల మధ్య చేసినటువంటి బస్ ఛార్జీలు అయితే ఇక ఆకాశానికి అంటినట్టే మనకు తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ బస్సులకు కావచ్చు, ఈ సెక్టార్లకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బస్సులు ఆయా రాష్ట్రాలకు అనే విధంగా అంటే ఇటు ముంబై కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని బస్సులు ఉండడం వల్ల ఈ ట్రైన్ ఛార్జీలు కూడా ఇట్లా పెంచడం అనేది ఒక మధ్య తరగతి కుటుంబం మీద ఒక భారం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రోజుకు ఎన్నో లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేసినప్పటికీ ఆ యొక్క రైల్వే ఛార్జీలు మనం ఎందుకు పెంచుతానని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే మనకు దొరుకుతాయి. ముఖ్యంగా అనేక రకాల్లో కూడా ఈ యొక్క రైల్వే ఛార్జీలు అయితే పెంచడం అయితే జరిగింది. ఈ రైల్వే ఛార్జీలు వెంటనే ఈ ట్యూస్డే అంటే ఈ మంగళవారం లోపే అమలు కావస్తున్న ప్రజలంతా కూడా ప్రయాణికులంతా కూడా ఈ వార్తను గమనించాల్సిందిగా కోరుతుంది హిట్ టీవీ. చూడొచ్చు ఈ యొక్క చిత్రంని సంబంధించినటువంటి కార్టూన్ కూడా వేశారు. వామ్మో రైలు ఎక్కి వెళ్తా అని అంటే అక్కడ ఉన్న ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ ప్రయాణం చేసే లోపు అంటే ఫ్లైట్లలో ఈ మధ్య క్వాలిటీ చెక్స్ బాగుంటలేవు, ఏదో సాంకేతిక లోపాల వల్ల మధ్యలో ఆగిపోతున్నాయి, లేదంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవుతుండడం వేళ నేను రైలుకు వెళ్తా అంటే కూడా రైలు ఛార్జీలు ఒక కొరడా దెబ్బతో రెడీగా ఉన్నట్టు కూడా ఒక కార్టూన్ అయితే మనకైతే తెలుస్తుంది. ఈ రకంగా రైల్వే
ఛార్జీలు కావచ్చు, అటు ఫ్లైట్కు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలకు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ దానికి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్స్ లేకుండా కూడా నడుపుతున్నటువంటి భారతదేశంలో ఇటు రైళ్లు కూడా సుఖమయం అయ్యే లోపు ఈ రైల్వే ఛార్జీలతో ఒక కొరడా కొట్టడం వల్ల ప్రయాణికులంతా కూడా కష్టాలు పడతారని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ ఛార్జీలు పేద మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఒక కష్టతరంగా భావించవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ యొక్క పెంచిన రైల్వే ఛార్జీలు ఒక కేవలం నామినల్ గాను ఒక కేంద్రం దీనికి దృష్టిలో తీసుకొని పేద మధ్యతరగతి వారికి అనుగుణంగా, వాళ్ళ మైండ్ సెట్కి అనుగుణంగా వాళ్ళకు ప్రయాణించే ఏదైతే సంపాదన ఉంటుందో ఆ సంపాదన మనకే పెంచాలని కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నెటిజన్లు కూడా తమ కామెంట్ రూపంలో, ఎక్స్ రూపంలో అయితే తెలపడం అయితే జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.